హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో కాకరకాయ అంటే చేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా గనక మీరు కాకరకాయ ఫ్రై చేసినట్లయితే ఫ్రిడ్జ్లో కూడా 6 రోజుల వరకు ఈజీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి ముందుగా మనం తీసుకోవాల్సింది కాకరకాయలు, దీంతో పాటు నిమ్మకాయలు కంపల్సరీగా కావాలండి. మరి నిమ్మకాయలతోనే చాలా డిఫరెంట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేయబోతున్నాం. కాకరకాయల్ని ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్టీమర్ లేదా ఇడ్లీ కుక్కర్లో వీటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని ఉడికించుకునేటప్పుడు ఒక ఉల్లిపాయను కూడా తీసేసుకోండి. మనకి ఈ ముక్కలకి ఈ ఉల్లిపాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేయాల్సి వస్తే ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా తీసుకోండి. ఓ 15 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి తొందరగా ఉడికిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. సో, ఇక్కడైతే ముదురుకాయలు కాబట్టి నేను ఇందులో ఉన్నటువంటి గింజలనైతే తీసేస్తున్నాను. లేతగా ఉన్నటువంటి కాకరకాయ అనుకోండి, మీరు గింజలు తీయాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఇలా గింజల్ని పూర్తిగా తీసుకున్న తర్వాత కాకరకాయల్ని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కొంచెం మనం మందంగా కట్ చేసామనుకోండి, ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఎంత పల్చగా ఉంటే అంత ఫాస్ట్‌గా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాస్త పక్కన పెట్టేసి వేరొక ప్యాన్‌లోకి పోపు గింజలు, దీంతో పాటు కొంచెం ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇందులోనే కరివేపాకు తీసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వీటిని కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులోకి తీసేసుకోండి. ఈ రెసిపీ డిఫరెంట్‌గా ఉంటుందండి. తినేటప్పుడు మాత్రం పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం కూడా చేదనేది ఉండదు. ఇలా మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఇందులో ముక్కలు తీసుకున్న తర్వాత సాల్ట్‌ను కొంచెం యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా మనం తీసుకున్నాం కదా! ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే తీసేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు. 5-10 నిమిషాల్లో ఈ కాకరకాయ చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల చేదనేది కొంచెం కూడా రాదు. పప్పు, సాంబార్, రసం ఇలా మనం చేస్తుంటాం కదా! సో, అన్నంలోకి మనం పప్పు, సాంబార్ చేసినప్పుడు నంచుకోవడానికి కాకరకాయ చాలా బావుంటుందండి. మీరు ఫ్రిడ్జ్‌లో కూడా ఎక్కువ రోజుల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోకి నిమ్మరసం తీసుకుంటున్నాం కాబట్టి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కలర్ ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా! ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాని కలుపుకోవాలి. ముందుగా అయితే కొంచెం పసుపు పొడి తీసేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. ఇందులో వచ్చేసి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి. కారం పొడి మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోండి. స్పైసీగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మసాలా మొత్తం కలిపిన తర్వాత మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రం పెట్టొద్దు. తొందరగా ఇది మాడిపోతుంది. మసాలాలు ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది ఇంకా మనకి ఫ్రై అవ్వలేదు కదా! సో, ఈ మసాలాలతో పచ్చి వాసన రాకుండా చక్కగా దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఈ రెసిపీని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు కాకరకాయ మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మరసంని కలుపుకోండి. హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక్క 3 నిమిషాలు ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. అంతే అండి. చూసారు కదా! మరి ఎంతో ఈజీగా, సింపుల్‌గా చేసుకునే కాకరకాయ ఫ్రై మాత్రం రెడీ అయిపోయినట్టే. ముందే కాకరకాయల్ని ఉడికించుకొని మనం ఫ్రై చేసుకుంటే ఎక్కువ టైం పట్టదండి. అప్పటికప్పుడే చాలా ఈజీగా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. మరి ఈసారి మీరు కాకరకాయతో ఫ్రై చేయాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.